వెల్కమ్ బ్యాక్ టు డే 5 ఆఫ్ అవర్ ఈ-కామర్స్ బిజినెస్ సిరీస్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ప్రాఫిట్ ఎలా వస్తుంది, జిఎస్టీ అవసరం ఉందా లేదా అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ప్రాఫిట్ గురించి చూద్దాం. మీషోలో మీరు ప్రొడక్ట్స్ని షేర్ చేసి మీరు మార్జిన్ సెట్ చేస్తారు. కస్టమర్ పర్చేస్ చేశాక ప్రొడక్ట్ కాస్ట్ అండ్ షిప్పింగ్ని తీసి మీ మార్జిన్ మాత్రమే మీకు బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ కాస్ట్ 250 అనుకోవచ్చు. మీరు మార్జిన్ 60 సెట్ చేశారు. కస్టమర్ 310కి కొంటారు. మీకు 60 డైరెక్ట్ మీ మార్జిన్ అనమాట. అంటే డైరెక్ట్ అది మీ అకౌంట్లో పడుతుంది. సో మోర్ సేల్స్ మోర్ ప్రాఫిట్ వస్తుంది ఈ మీషోలో. స్మార్ట్ మార్జిన్స్ మోర్ ఎర్నింగ్. నెక్స్ట్ ఇప్పుడు జిఎస్టీ కోసం చూద్దాం. మీకు డౌట్ ఉండొచ్చు జిఎస్టీ నెంబర్ కావాలా అని. ఇఫ్ యు ఆర్ ఏ రీసేలర్, మీషోలో ప్రొడక్ట్ షేర్ చేస్తారు, సో జిఎస్టీ నెంబర్ అవసరం లేదు. కానీ మీరు సప్లయర్స్ అయితే అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్స్ని సేల్ చేస్తే కనుక జిఎస్టీ కంపల్సరీ. మీకు ఆల్రెడీ రీసేలర్ అంటే ఏంటి, సప్లయర్ ఏంటి ప్రీవియస్ వీడియోలో దాని డిఫరెన్స్ కూడా నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? సో స్టార్టింగ్ స్టేజ్లో మనం ఎప్పుడు రీసేల్గానే స్టార్ట్ చేయాలి. ఏంటంటే బిజినెస్లో ఏది ఎలా ఉంటుందో మనకి క్లియర్గా క్లారిటీ వస్తేనే కానీ మనం సప్లయర్గా వర్క్ చేయలేం. సో జిఎస్టీ టెన్షన్ కూడా ఉండదు రీసేలర్గా చేస్తే. సింపుల్గా బిజినెస్ని గ్రో చేయాలంటే రీసేలర్గానే మనం బిజినెస్లో ఎంటర్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ వీడియోలో మనం మీషో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తెలుసుకుందాం. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.